ఇదిగో స్వామి. అయ్యగారు ఆస్తి దుర్గపేట రాస్తుంది. దుర్గమేళ్ళ తాళి ఎవరు కడతారో వాళ్ళదే అస్తున్నాడు. మన బస్సుడు ఏం చేశాడు తెలుసా అయ్యగారు? దుర్గమేళ్ళ తాళి కట్టి మరీ పత్రాలపైన సంతకం చేయించుకొచ్చాడు. అవును స్వామి, ఈ బసవడం మీకోసం తాళే కాదు, అవసరమైతే పాడి కూడా కడతా తెలుసు కదా స్వామి. నచ్చినవురా, ఈ పూటకి నాకు నచ్చినట్టు మంది వేసుకో. అలాగే స్వామి. పత్రా తాళి కట్టడం పాపం తెలుసా అన్న? నీతులు చెప్పదు రోయ్, బూతులు వస్తాయి. నువ్వు ఊరికే తాళి కట్టి అనుకుంటున్నావు కానీ దుర్గని పెళ్ళామని ఊరంతా అనుకుంటున్నారు. అలా మాట్లాడిన వాళ్ళు 4 కోసేస్తానని చెప్పు రోయ్. ఇప్పుడు దుర్గని పెళ్ళామని ఇంటికి వస్తే ఏం చేస్తావన్నా? తన్ని తగిలేస్తా. అయినా ఎల్లని ముందుకెత్తే మందేసి బండ బుద్ధులు తిట్టేసి నువ్వు నా పెళ్ళాం కదా అని చెప్తా. మెళ్ళలో తాళిండగా ఎట్టంటావన్నా? దిగరా అన్నా దిగరా. ఏందన్నా బండి దిగమంటావు? సాయం చేద్దామని వెనక్కి గుక్కోరంటే సంకలో చెయ్యేసాడు నేనటి ఎదవా. అన్నా 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 బాయన్నా. ఇదేందబ్బా, ఇళ్ళకి ముగ్గులేస్తున్నారే, ఎవరు చేస్తున్నారు ఈ పని? నా ఇంట్లో నువ్వేంటే? పుస్తెలు మెళ్ళో పడిన తర్వాత పుట్టింట్లో ఉండడం ఆచారం కాదు. అందుకే నీతో కాపురం చేద్దామని వచ్చాను. కాపురం గీపురం అనుకో, ఆడవాసనే పడినోడ్నే. ఆ అల్లంటూ వస్తే ఏలుకుంటా అనుకుంటున్నావా? సెంటిమెంట్ తో కొట్టాను చూడకో, సిమెంట్ గోళ్ళ అంటుండే. నేనొచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో జీవితాంతం ఉండడానికి. మీరేగా అన్నది నాకు మొగుడు, మా ఇంటికి అల్లుడు అని. నీతులు చెప్పుకో, నీతులు చెప్పుకో, బూతులు వస్తాయి. పెళ్ళైన తర్వాత ఆడది పుట్టింట్లో ఉంటే మొగుడు మగాడు కాదంటారు. కాళ్ళు కడుక్కునండి, భోజనం పెడతాను. ఓరు నాయనో, ఇదేంద్రు ఆడు చెప్పినట్టు నా ఇంట్లోకి అడుగు పెట్టేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలని తన్ని తగలేసేద్దామా? ఏమండి, మీకు చేపల కూర అంటే ఇష్టమట కదా, తినండి. ఇంతవరకు నేను ఆడదాని మీద చెయ్యి చేసుకోలేదు, చెయ్యి వేసుకోలేదు. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. అన్న తినకపోతే తినబెడు, నాకు పెట్టేది నా ఆకలేస్తుంది. ఆహా వదినా, చేపల పులుసు అదిరింది. అదురుతుంది. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఈ పులుసు దొరుకుతుంది. రాసి పెట్టండి వదినా. నీ సంగతి చేపల పులుసు, చేపలు బాబు ఇబ్బలి వాసన వస్తుందా? అయ్యి బాబు బలి వద్దురు. బాగుందా అన్న? వదినా, అన్నయ్య నీకు పడిపోయినట్టే. నేను పడిపోయేది పాపకు కాదు, శాప ముక్కకి. పోట్రా పడు. ఇదేంట సంకర చేయి పెడుతున్నావా? అనాథగా ఒంటరిగా బతుకుతున్న బసవన్నకు జీవితంలో మొదటిసారిగా ప్రేమ, బంధం, తోడు అంటే తెలిసే. మనిషిగా బసవనలో చాలా మార్పులు తెచ్చింది. నెమ్మదిగా సంసార సుఖాలకు అలవాటు పడ్డాడు. ఉదయాన్నే కమ్మని కాఫీ, టిఫిన్లు, మధ్యాహ్నం విందు భోజనాలతో బసవడిని దుర్గ ఇంట్లోనే కట్టిపడేశాడు. గొడవలకు, కొట్లాట్లకు దూరంగా ఉంటూ సిద్ధపురం కలవటం మానేశాడు. మొన్నా కబురు చేసినాను, నిన్నా కబురు చేసినాను, ఈ పొద్దు కబురు చేసినాను, అయినా వాడు రాలేదే. ఏమయ్యాడ్రా వాడు? ఆడి పిల్లం ఆడింటికి వచ్చి మంచం వాల్చిందన్న. తల కట్టు మార్చింది, మొల కట్టు మార్చింది. అంటే నా అనుమానం నిజమే. చదువుకున్న పిల్ల కదా, కొంగున ముడేసుకుంది. ఇన్నాళ్ళు మనకి కొమ్ము కాసినవాడు ఇక నుంచి మన మీద కొమ్ము విసురుతాడు. వాడే మన బలము. వాడు యానాటికైనా మన కొమ్ము గాయాల్సిందే. మూర్ఖుడైన బసవన్న మనిషిగా మారాడంటే నమ్మలేకపోయాను. నీ అందం చూశాక అర్థమైంది. మూర్ఖుడేంటి, ఆ దేవుడైనా మారిపోతాడు. అన్నా అన్న వదిన వదిలే అన్న, అన్నకి తెలిస్తే బాగుండదన్నా. అన్న అన్న అది కాదన్నా, నిన్ను కూడా మార్చేసిందా? చాలా మంచిదన్నా. అంతా బాగుందనుకుంటే సడన్ గా దుర్గ కనిపించకుండా పోయింది. దుర్గ తోడుకు అలవాటు పడ్డ బసవన్న తల్లడిల్లిపోయాడు. తన కోసం ఊరంతా వెతికాడు, కనిపించలేదు. 3 రోజుల తర్వాత
దుర్గ సీతమ్మవారి గుడిలో ఉందని తెలిసింది. వాళ్ళు ఇక్కడే చేస్తున్నావే? నా ఇంటికి వచ్చావు, తాడిపట్టు గురించి వచ్చానన్నావు, సంసారం అన్నావు, జీవితం అన్నావు, చేపల పులుసు అన్నావు, గీపల పులుసు అన్నావు, మాయం చేసావు కదే. 3 రోజులుగా నీ కోసం వెతికి చూస్తున్నానే. 3 రోజులు బంధం ఉన్న నేను కనిపించకపోతేనే ఇంత బాధపడిపోతున్నారే? ముద్ద పెడుతుందని ఆశపడ్డ భూమి మీ వల్ల దూరం అయిపోతే ఆ పేదోళ్ళు పడే బాధ ఏమిటో మీకు తెలుసా? మీ వల్ల భర్తల్ని పోగొట్టుకున్న ఆడాళ్ళు ఏ ఆధారం లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అయినా 3 రోజులుగా నేను కనిపించట్లేదని నా కోసం వెతుకుతున్నావే తప్ప ఎప్పుడు నీ వెనకే తిరిగే సూరిగాడు ఎందుకు కనిపించట్లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? మోటార్ సైకిల్ సౌండ్ విని నువ్వే వస్తున్నావనుకుని విశ్వపతి భయంతో పారిపోయాడు. గాయపడిన సూరిని ఆసుపత్రిలో చేర్పించాం. నీళ్ళివ్వలేని దేవుడు రాళ్ళిచ్చి వీళ్ళ కన్నీళ్లు తుడుద్దామనుకుంటే అది కూడా వాళ్ళకి దూరం చేశావు. భూమిని తిరిగి పేదలకు అప్పగించి నీ పాపాన్ని కడిగేసుకుంటావో లేదా ఆ దుర్మార్గుణ్ణి దేవుడు అనుకుంటూ రాక్షసుల్లా బతుకుతావో ఆలోచించుకో. ఏమిరా బసవా, మనిషివి మొత్తం మారిపోయినావే. రాగానే దండం పెట్టి దన్నాలు స్వామి అనేవాడివి, ఇవాళేంటి చేతులు ముడుచుకున్నావు? ముడిసిన చేతులు ఇప్పితే ముద్దెట్టునోని నరుకుతానేమోనని భయం తల్లి. ఏమిరా బసవా, ఈ పొద్దు ఎట్టెట్లో మాట్లాడుతాండవే? నా పెళ్ళాం మీద చిన్నయ్య గారు చెయ్యేశాడు స్వామి. అడ్డం పడిన సూరిగాడిని మనుషులతో కొట్టించాడు స్వామి. నా కొడక కుక్క కుర్చీలో కూర్చుంటే చూస్తాండవేమిరా? అది మన కుక్కే గారు. ఇవాళ కుర్చీలో కూర్చుంటాది, రేపు నెత్తికెక్కుతాది. తీసుకుపోయి దాన్ని చంపేయి. ఏమిరా బసవా, యాదో మాట్లాడతాంటివే? ఎరా ఎలకలాగా మా కాళ్ల దగ్గర కూర్చుంటానన్న వాడివి ఇవాళ మా ముందు కుర్చీలో కూర్చుంటా. ఇక నుండి శివుడి మెడలో నాగుబావులా మీ పక్కనే ఉందామనుకుంటున్నా. ఈ విషయం నీ భార్య చెప్పిందా? పరాయోడి పెళ్ళాం ఒంటి మీద చెయ్యడం తప్పు అని నువ్వు పెరిమిటికి చెప్పకపోయినా ధర్మమేదో అధర్మమేదో నా పెళ్ళాం నాకు చెప్పింది. ఇంతకీ నీకేం కావాలరా? బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన 43 దస్తావేజులు నాకు కావాలి స్వామి. బసవా, కాలు దుబ్బుతుండావా? కాలు దువ్వాలను గుట్టి అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం ఒళ్ళో వేసేవాడు. నా ఆలి చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా. సవే, మా పేదోళ్ల పత్రాలు నాకు ఇచ్చేసాయి. నేను వచ్చిన దారినే వెళ్ళిపోతా. వద్దు సావే, నేను బసవన్నే గాని డూడు బసవనని కాదు. ఆగ్రహం వస్తే రంకెలెడతా, ఆవేశం వస్తే కొమ్ము విసురుతా, తేడా వస్తే గిట్టల కింద మట్ట గిస్తా. ఏం కూసావురా? ఆగురా, కూసో. బసవడు నా పెద్ద కొడుకు లాంటోడ్రా. వాడెప్పుడు నోరు తెరిచి యాది అడగలే. బసవా, వాళ్ళ కాడ అసలు వడ్డీ వసూలు చేసిస్తానంటే నువ్వు అడిగిన దస్తావేజులు ఇచ్చేస్తా. అలాగే సార్. నా పోతాం రా.